ఢిల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని అన్నారు ప్రధానమంత్రి మోదీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత పర్యటనలో అంగోలా అధ్యక్షులు జువా లొరెన్సోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనకు మోదీ ప్రస్తావించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంపై మేము కట్టుబడి ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు. ఇక ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షులు జువా లొరెన్సోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను మోదీ ప్రస్తావించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. ఇక అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు, అదేవిధంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు. अफ्रीका के 8 देशों में वोकेशनल ट्रेनिंग सेंटर खोले गए हैं। अफ्रीका के 5 देशों के साथ हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर में सहयोग कर रहे हैं। किसी भी आपदा में हमें अफ्रीका के लोगों के साथ कंधे से कंधा मिलाकर फर्स्ट रिस्पॉन्डर की भूमिका अदा करने का सौभाग्य मिला है। भारत और अफ्रीकन यूनियन, वी आर पार्टनर्स इन प्रोग्रेस, वी आर पिलर्स ऑफ द ग्लोबल साउथ। मुझे विश्वास है कि अंगोला की अध्यक्षता में भारत और अफ्रीकन यूनियन के संबंध नई ऊंचाइयां हासिल करेंगे। एक्सेलेंसी, एक बार फिर मैं आपका और आपके डेलीगेशन का भारत में हार्दिक स्वागत करता हूं। बहुत बहुत धन्यवाद। ऑब्रिगादो। कमिटेड टू टेक फर्म एंड डिसिसिव एक्शन against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism.